విశాఖ నగర కీర్తి కిరీటంలో మరో మని వచ్చి చేరేందుకు సర్వం సిద్ధమైంది. దేశమే కాదు, ప్రపంచమే ఇటువైపు తిరిగి చూసే రోజు రానే వచ్చింది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ 1.35 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం తుర్లవాడలోని 266 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ డేటా సెంటర్ నిర్మాణంలో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. ఇక గూగుల్ ఇప్పటి వరకు అమెరికా బయట 1,00,000 కోట్లకు మించి పెట్టుబడి పెట్టలేదు. భారతదేశంలో ఆ స్థాయి విదేశీ పెట్టుబడి ఏ రాష్ట్రానికి రాలేదు. ఇక విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ గతంలోనే ఒప్పందం చేసింది. మధురవాడ హిల్ నెంబర్ 4లో కేటాయించిన 170 ఎకరాల్లో 14,634 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించింది. మొదట 200 మెగావాట్లు, ఆ తర్వాత మరో 100 మెగావాట్లతో డేటా సెంటర్లు నిర్మిస్తామని పేర్కొంది. ఇక దేశంలో 14కు పైగా డేటా సెంటర్లను నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ నిర్మాణానికి ఒప్పందం చేసింది. గతేడాది డిసెంబర్లో మంత్రి లోకేష్ దీనికి శంకుస్థాపన చేశారు. విశాఖలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ కు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద 20 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు 99 పైసల చొప్పున ఆ భూములు కేటాయిస్తారు. 750 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా భూ కేటాయింపులు చేయాలని చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2024-29 జీసీసీ పాలసీ మేరకు ప్రపంచ స్థాయి సంస్థలకు భూ ప్రోత్సాహకాలను ఇస్తామని స్పష్టం చేసింది. ఇక 2024 డిసెంబర్ 12న మార్గదర్శకాలను రూపొందించింది. వాటి మేరకు పలు ఐటీ దిగ్గజ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి చొప్పున కేటాయిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ కు విశాఖపట్నం ఎండాడలో ఎకరా 99 పైసల చొప్పున 20 ఎకరాలను కేటాయిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలసీ మేరకు 7,000 ఉద్యోగాలు కల్పిస్తున్న ఇన్ఫోసిస్ కు పాలసీ మేరకు భూమి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని సంబంధించి కార్యాచరణ చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీని, రెవెన్యూ శాఖను ఐటీ శాఖ కోరింది. విశ్వవిద్యాలయాలు సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదికలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ దిక్సూచి అని కొనియాడారు. విశాఖలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం జరిగిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఉద్యోగాలు చేయడానికి పరిమితం కావద్దని, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సీఎం సూచించారు. సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో సంపద సృష్టించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు అండగా ఉండేలా విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందన్నారు. ఏయూలో 57 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతుండడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమన్నారు. ఆంధ్ర వర్సిటీ 100 ఏళ్ల చరిత్ర ఒక బ్రాండ్ అని, రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడే తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఏయూ తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు వాసి అని, అదే జిల్లా నుంచి వచ్చిన తాను 100 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక తాను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నానని, రానున్న రోజుల్లో దేశంలోని టాప్ 5 వర్సిటీల్లో, ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూను నిలపాలన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు 500 కోట్ల నిధులు అందిస్తున్నామని, అదే సమయంలో వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు జిఎంఆర్ మోహన్ రెడ్డి, లారస్ సత్యనారాయణ, ఇతర పూర్వ విద్యార్థులు రూపాయి చొప్పున ఇచ్చిన మరో 500 కోట్ల కార్పస్ ఫండ్ వస్తుందన్నారు. ఆ దిశగా కృషి చేయాలన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు సాధిస్తే సరిపోదని, కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయం బోధనలకే కాకుండా పరిశోధనకు కేంద్రంగా మారాలన్నారు. పేటెంట్లపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, ప్యూర్ సైన్సెస్ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతుందన్నారు. 2025-26లో దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. విశాఖ నగరం ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం, గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు.
ఇక ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ఏయూ పూర్వ విద్యార్థులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, జిఎంఆర్ సంస్థ అధినేత మల్లికార్జునరావు, సైంట్ సంస్థ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ అధినేత చావా సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులకు ఎక్సలెన్స్ అవార్డుతో పాటు శతాబ్ది వేడుకల జ్ఞాపికను అందించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో తొలి దశగా 1000 కోట్ల విడుదలకు నిర్ణయం తీసుకుని చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ బిల్ డిస్కౌంటింగ్ వెబ్ పోర్టల్ ద్వారా ఆసుపత్రుల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ విధానంలో ఇప్పటికే 323 ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తులు చేసుకోగా ఒప్పందాలు పూర్తి చేసిన 25 ఆసుపత్రులకు సుమారు 62 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 873 ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం 2044 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా అందులో 1000 కోట్ల బిల్లుల పరిశీలన పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్ పై దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిగిల్చిన 2403 కోట్ల బకాయిలతో పాటు కొత్తగా అందించిన వైద్య సేవల చెల్లింపులు కలిపి ఇప్పటి వరకు 5556 కోట్లు విడుదల చేసింది. జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు సుమారు 6900 కోట్ల విలువైన వైద్య సేవలు ప్రజలకు అందించగా అందులో 3162.68 కోట్లు ఇప్పటికే ఆసుపత్రులకు చెల్లించారు. ఇంకా ఆసుపత్రులకు 3746.68 కోట్లు చెల్లించాల్సి ఉండగా అందులో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా 2044.17 కోట్లు. ప్రస్తుతం చేపట్టిన 1000 కోట్ల చెల్లింపులతో బకాయిల భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 2015లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోకు సవరణ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సంబంధిత మెమో 2015 తర్వాత పదోన్నతులు పొందిన ఉద్యోగులకే వర్తిస్తుందంటూ ఆ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ హరి జవహర్ లాల్ ఏప్రిల్ 8న జారీ చేసిన మెమోను సోమవారం సస్పెండ్ చేసింది. మాతృ ఆలయాల్లోనే పదోన్నతులు కల్పించాలని స్పష్టతనిస్తూ 2015లో జారీ చేసిన మెమోను అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దేవాదాయ శాఖలో ఉద్యోగులకు మాతృ ఆలయాల్లోనే పదోన్నతులను అర్హులుగా పేర్కొంటూ దేవాదాయ శాఖ 2000లో జీవో 888 జారీ చేసింది. పదోన్నత విషయంలో ఈ జీవోను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టత ఇస్తూ అప్పటి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ 2015లో మెమో జారీ చేశారు. అప్పటి వరకు అక్రమంగా పదోన్నతులు పొందిన వారిని రివర్షన్ ఇవ్వాలని, ప్రమోషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోడికత్తి ఘటనలో లోతైన విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు విచారణను మే 6కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై నిందితుడు జె శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశారని పేర్కొంటూ 2018లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దాడిపై దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఐఏ సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చి చెప్పింది. అభియోగాలను నమోదు చేసిన ఎన్ఐఏ కోర్టు కేసు విచారణ షెడ్యూల్ ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియను ప్రారంభించింది. అయితే కుట్రకోణంలో లోతైన దర్యాప్తు చేయాలన్న జగన్ అభ్యర్థనను 2023 జూలై 25న ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే ఏడాది జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు విశాఖ ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణను నిలుపుదల చేస్తూ 2023 అక్టోబర్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్వాష్ పిటిషన్పై ఇటీవల తుది విచారణ ప్రారంభించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దాఖలు చేసిన 2 ఛార్జ్షీట్లను నెల్లూరు ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించింది. కేసు విచారణకు సమాయత్తమైంది.
తొలి ఛార్జ్షీట్లో 15 మంది, రెండో దాంట్లో 21 మంది, మొత్తం 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జగన్ హయాంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్రమ ధనార్జన కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జరిగిన ఈ కుట్రలో పలువురు వైసీపీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి రావడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెయ్యి కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు, కొన్ని ప్రైవేట్ డైరీలు, కొంతమంది టీటీడీ ఉద్యోగులు, వైసీపీ నాయకులు అధిక లాభాలకు ఆశపడి కుట్రపూరితంగా కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చుతూ 2 దఫాలుగా 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో 2వ అభియోగ పత్రం వేసింది. అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జ్షీట్లను నిశితంగా పరిశీలించడానికి కోర్టు దాదాపు 9 నెలల సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 8వ తేదీన వాటిని పరిగణలోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు తొలి విడతగా ఛార్జ్షీట్లోని మొదటి 14 మందిని న్యాయస్థానం విచారణకు పిలువనుంది. ఆ తర్వాత రెండో ఛార్జ్షీట్లోని నిందితులను కోర్టు విచారిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో పులివెందుల పోలీసుల విచారణను ఎదుర్కొన్న వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసుల ముందుకు వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, హోంమంత్రి అనితలపై పెట్టిన అసభ్యకర పోస్టులపై స్థానిక టీడీపీ నేత రాజా ఫిర్యాదు మేరకు బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో 2024లో భార్గవరెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన బి కొత్తకోట వెళ్లారు. అయితే విచారణ మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అని తెలియడంతో 11:30కు మదనపల్లె చేరుకున్నారు. డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐలు గోపాల్ రెడ్డి, దస్తగిరి, రఫీ ఆయన్ను ప్రశ్నించారు. మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 7 వరకు 4:30 గంటల పాటు విచారణ సాగింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫోన్లు మార్చారు, ఎన్ని సిమ్ కార్డులు ఉపయోగించారు, భార్య, పిల్లల పేర్ల మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, ఎన్ని సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నారు, ఇడ్లీ సాంబార్ సోషల్ మీడియా ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారు, జగతి పబ్లికేషన్తో మీకు సంబంధమేంటి మొదలైన ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయినా పొంతనలేని జవాబులు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం కూడా రావాలని చెప్పగా తన మోకాలికి ఆపరేషన్ జరిగిందని ఆయన తెలిపారు. దీంతో వచ్చే నెల 5, 6 తేదీల్లో రావాలని పోలీసులు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయిందని, ఇక ఆ పార్టీకి మనుగడ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం శవంతో సమానమని, దానివల్ల ఏ ప్రయోజనమూ లేదని, శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు ఇక గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్ గా మాట్లాడారు. ప్రతిదీ ఒక ఉద్దేశం కోసమే ఏర్పాటవుతుందని, ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత అది గతం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశంతో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ, మంత్రుల కమిటీ తదితరాలు ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత గతమైపోయాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకున్న ప్రజలు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఎంత అహంభావం ప్రదర్శించినా, బాధ్యతారహితంగా వ్యవహరించినా చూసి చూడనట్లుగా వదిలేశారని రేవంత్ తెలిపారు. అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కుటుంబ పాలనను, అహంకారాన్ని కూడా భరించారని పేర్కొన్నారు. కానీ అది భరించలేని స్థాయికి చేరుకోవడంతో 2023 ఎన్నికల్లో ఓడించారని, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని సీఎం చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ఇక కాలం చెల్లిపోయిందని, ఆ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని రేవంత్ అన్నారు. కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు తెచ్చిపెట్టుకున్న వినయం, నటన, ముసుగులతో తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కుటుంబం మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని రేవంత్ విమర్శించారు. మాదక ద్రవ్యాల వినియోగం కేసుల్లో ఎంత పెద్ద స్థాయి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, పెద్ద స్థాయి అధికారులు, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులున్నా ఖచ్చితంగా అరెస్టు చేసి జైల్లో పడేయాలని పోలీసులను ఆదేశించారు. పెద్దవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే మిగతా వారిలో భయం కలుగుతుందని అన్నారు. మహిళలపై హింస, నేరాలకు పాల్పడుతున్న వారిలో 80% డ్రగ్స్, గంజాయి బానిసలే ఉంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పందన తక్షణ రక్షణ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో ఆయన ప్రారంభించారు. స్పందన తక్షణ రక్షణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం పౌరుషానికి ప్రతీక అని, ఇప్పుడు డ్రగ్స్ మత్తులో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. తెలంగాణకు ఆ పరిస్థితి రావద్దని సీఎం పిలుపునిచ్చారు. మత కలహాలు జరగకుండా గతంలో కీలక పాత్ర పోషించిన కమిటీలను మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములను చేయాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న సమయంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని, అందుకోసం అడ్మిషన్ ఫారంలో ప్రత్యేకంగా ఒక
కాలంను చేర్చాలని కోరారు. హైదరాబాద్లో ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100-112కు ఫోన్ చేస్తే స్పందన టీం వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. మహిళా సాధికారతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. బతుకమ్మ కుంట స్థల వివాదంలో హైడ్రా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన యథాతథ స్థితి స్టేటస్ కో ఉత్తర్వులను పట్టించుకోకుండా డ్రైనేజీ పనుల సాకుతో పార్కులు, వాకింగ్ ట్రాక్లు నిర్మించడాన్ని సోమవారం ధర్మాసనం తప్పుబట్టింది. ఈ వ్యవహార శైలిపై హైడ్రాను వివరణ కోరింది. తదుపరి విచారణను మే 29కి వాయిదా వేసింది. బతుకమ్మ కుంటలో యథాస్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. గత ఏడాది జూన్ 12న హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉందని, భూమి స్వరూపం మార్చరాదని, పిటిషనర్ హక్కులకు భంగం కలిగించరాదని స్పష్టంగా ఉందని పేర్కొంది. అయితే కోర్టుకు సమర్పించిన ఫోటోల ప్రకారం డ్రైనేజ్ పనుల పేరుతో ప్రారంభమైన పనుల విస్తరించి పిల్లల ఆట స్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్, బోర్లు వేయడం వంటి పనులు చేపట్టినట్లు తేలిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బతుకమ్మ కుంట పేరుతో గేట్లు ఏర్పాటు చేసి నిర్దిష్ట వేళల్లో ప్రజలకు ప్రవేశం కల్పిస్తూ దాన్ని పార్కుగా మార్చినట్టుగా ఉందని వెల్లడించింది. ఈ చర్యలన్నిటితో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని తేల్చి చెప్పింది. అనంతరం ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 15న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను మే 29కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడ ఫాబ్ సిటీలో టీజీఐఐసీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. 22 పోలీస్ స్టేషన్లతో ఏర్పాటైన ఈ కొత్త కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాల విభజనతో రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతి భద్రతకు పటిష్టం చేయడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక పెరుగుతున్న ఈ నగర అవసరాలకు అనుగుణంగా నేరాల నివారణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కొత్త కమిషనరేట్ కింద 22 పోలీస్ స్టేషన్లు, 3 జోన్లు, 6 సబ్ డివిజన్లు ఉంటాయని, భవిష్యత్తులో శాశ్వత భవన పనులను వేగవంతం చేస్తామని సుధీర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అయిన 4th సిటీ అభివృద్ధిలో భాగంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కమిషనరేట్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. పెట్రోల్ బంక్లో డీజిల్ స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదంటూ బంకు ఎదుటుగా రోడ్డుపై వాహనదారులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనలతో మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు బంకుకు తాళం వేసి వెళ్లిపోయారు. రైతులు మాట్లాడుతూ బంకులో డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదని, గంటల తరబడి డీజిల్ కోసం నిరీక్షిస్తున్నామన్నారు. బంకు నిర్వాహకులు తాళం వేసుకుని వెళ్లిపోయారని వాపోయారు. వరి, మొక్కజొన్న పంటల కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కోత యంత్రాలకు డీజిల్ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వర్షాలు పడితే కల్లాల్లో ఉన్న పంటలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డీజిల్ పంపిణీ చేయాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో పలు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై యజమానులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. కొరతపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ నిల్వలు, పంపిణీ విధానాలను సమీక్షించారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయకుండా పారదర్శకంగా విక్రయాలు నిర్వహించాలని సూచించారు. పెట్రోల్ బంకు యజమానులు ప్రభుత్వం సూచించే సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు పాటించని పెట్రోల్ బంకు యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వినోద్ కుమార్ వెంట కారంచేడు తహసీల్దార్ మరియు అధికారులు కూడా తనిఖీలో పాల్గొన్నారు.
బాపట్ల జిల్లాలోని చీరాలలో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర వరుసగా నిలబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పెట్రోల్ బంకులను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల వద్ద పరిస్థితిని పరిశీలించిన ఎస్పీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రద్దీ నియంత్రణ కోసం బంకుల వద్ద ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇంధన కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని ఎస్పీ చెప్పారు. అలాంటి రూమర్స్ ను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయిల్ సరఫరాలో తాత్కాలిక ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇంకా స్టాక్ లేదని చెప్పి అధిక ధరలకు ఇంధనం విక్రయించే బంకు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. వాహనదారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2014కు ముందు జలయజ్ఞం ధనయజ్ఞంగా మారితే దానిని మళ్లీ జలయజ్ఞంగా మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్ నుంచి ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకు నీటిని విడుదల చేశారు. కొన్ని రోజులుగా గుంజేపల్లి ప్రాంతంలో కనీసం తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకున్నారు. మారాల రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో నీటి విడుదలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డిని కోరారు. మొదట మారాల ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పినప్పటికీ హంద్రినివా ద్వారా నీరు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అంగీకరించారు. దీంతో సోమవారం సాయంత్రం మారాల రిజర్వాయర్ నుంచి గుంజేపల్లి చెరువుకు నీటిని తరలించారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక ప్రాంతంలోని నీటిని మరో ప్రాంతానికి తీసుకువెళ్తే ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తారని, కానీ ఇక్కడ ప్రజలు స్వాగతించారని అన్నారు. ఒకే ప్రాంతంలో ఉన్న బుక్కపట్నం, మారాల వంటి 2 అతిపెద్ద చెరువులు, రిజర్వాయర్లకు నీరు అందడానికి సీఎం చంద్రబాబు ఘనతగా శ్రీరామ్ కొనియాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో గ్రీన్కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును కర్ణాటక మంత్రి కేజే జార్జ్ సందర్శించారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని జార్జ్ తెలిపారు. అభివృద్ధికి విద్యుత్తు మూలమని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఇదొకటిగా ఆయన అభివర్ణించారు. గ్రీన్కో సంస్థ ఈ మెగా ప్రాజెక్టును విజయవంతంగా నిర్మించడం అభినందనీయమని అన్నారు. ఇక భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు గ్రీన్కో నిలుస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సోలార్, విండ్ విద్యుత్ అంతరాయాలకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు పరిష్కారమన్నారు. కర్ణాటకలో శరావతిలో 3000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఉందని వెల్లడించారు. గ్రీన్కో సంస్థ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని కర్ణాటక మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రెన్యూవబుల్ ఎనర్జీ చైర్మన్ రాజేగౌడ, ఎనర్జీ సెక్రటరీ గౌరవ్ గుప్తా, గ్రీన్కో ఎండీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రగడ చోటు చేసుకుంది. ₹1 అంత్యక్రియల పథకం అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానికులు పౌర సేవా సెక్షన్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. నగరంలోని 35వ డివిజన్కు చెందిన కొండమీది వెంకటేశ్వం అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా ₹1 అంత్యక్రియల పథకం ద్వారా నిర్వహించాలని స్థానికులు సమాచారం అందించారు. ఉదయం 5 గంటలకే సమాచారం అందించినా మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ ఆర్థిక సహాయంతో స్థానికులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ డివిజన్ ప్రజలు ఆందోళన చేపట్టారు. పౌర సేవా కార్యాలయంపై దాడి చేశారు. దీంతో మేయర్ కొలకాని శ్రీనివాస్ మాట్లాడుతూ అంత్యక్రియల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే బీజేపీకి చెందిన మేయర్ ఛాంబర్ వద్ద అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. పుట్టపర్తి సాయి డిఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వచ్చిన 196 మంది డ్వాక్రా గ్రామ సమైక్య సంఘాల మహిళా సహాయకులకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ నర్సయ్య పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో డ్వాక్రా మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. మహిళా సహాయకుల పనితీరును మరింత మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ మొబైల్ ఫోన్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రత, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్న విషయం తెలుసుకున్న 2-వీలర్, 4-వీలర్ ఆటో వాహనదారులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పెట్రోల్ బంక్ నుంచి కిలోమీటర్ మేర ఆటోలు, 2-వీలర్లు బారులు తీరాయి. వాహనదారులతో పాటు స్థానికులు తమ ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ డబ్బాలు, క్యాన్లతో వందలాది మంది ఒక్కసారిగా బంక్ వద్దకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో 3 టౌన్ సీఐ, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులు సమన్వయం పాటించేలా చర్యలు చేపట్టారు. వారి సహకారంతో బంకు సిబ్బంది పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లో క్యాన్లు, ప్లాస్టిక్ బాటిళ్లతో వచ్చే వారికి పెట్రోల్, డీజిల్ ఇవ్వవద్దని సూచించారు. కేవలం వాహనదారులకు మాత్రమే వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపాలని కోరారు. లేకుంటే కొద్దిమంది విక్రయదారులు పెట్రోల్, డీజిల్ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బ్లాక్లో అమ్ముతారని, దీంతో తాము డీజిల్ను బ్లాక్లో కొనాల్సి వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ పెట్రోల్, డీజిల్ అందేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమ సోమవారం నిప్పుల కొలిమిలా మారాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, అమరావతి, తిరుపతి జిల్లా బెస్తపల్లి, కడప జిల్లా వీరభల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44, అన్నమయ్య జిల్లా నూలివీడులో 43.1, చిత్తూరు జిల్లా తవనంపల్లిలో 43, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, కాకినాడ జిల్లా కరపలో 42.4, శ్రీ సత్యసాయి జిల్లా ముడిగుబ్బలో 42.3, అనంతపురం, మన్యం జిల్లా బోర్జలో 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమవారం సాయంత్రం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంటుందని వడగాల్పులు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాల్టి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని బరక్పురాలో సోమవారం 2వ తుది విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మే 4న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాక బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని అన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సిండికేట్ రాజ్, రాజకీయ హింస, ఆర్థిక పతనానికి ఆ పార్టీ నాయకత్వం వహిస్తుందని ఆరోపించారు. బెంగాల్ ప్రజల మనోభావాలను చూశాక మే 4న బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తాను రావడం ఖాయమని అర్థమైందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అని అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చింది. అలాగే దక్షిణ బెంగాల్ జిల్లాలో కీలకంగా ఉన్న మమతా వర్గానికి చెందిన వారికి తప్పనిసరిగా పౌరసత్వం, ఇతర వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా తన ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ప్రధాని పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ఎక్స్లో భావోద్వేగ లేఖ రాశారు. వారి ప్రేమ, ఆశీర్వాదాలు తనలో నూతన శక్తిని నింపాయని పేర్కొన్నారు. వారందరూ బెంగాల్ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించానని తెలిపారు. మార్పునకు ఇదే సమయమని, రావాల్సింది బీజేపీనేనని గుర్తు చేశారు. బెంగాల్ ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంత గడ్డపైనే 9 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ఢిల్లీకి ఇది వరుసగా 3వ ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3, జోష్ హేజిల్వుడ్ 4 వికెట్లతో సంచలన బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్లు బ్యాటర్లను హడలెత్తించారు. రసిక్ సలాందార్, సుయాస్ శర్మ, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 6.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. దేవదత్ 34 పరుగుల మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లీ 23, జాకబ్ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో
జెమీసన్ ఒక్కడే వికెట్ తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లలో 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన అభిషేక్ 30 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక డేవిడ్ మిల్లర్ 19, కైల్ 12 పరుగులు చేశారు. భువనేశ్వర్, హెజిల్వుడ్ విజృంభించడంతో ఒక దశలో ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. సాహిల్, సమీర్, అక్షర్ పటేల్ డకౌట్ కాగా స్టబ్స్ 5, కేఎల్ రాహుల్ 1, నితీష్ రాణా 1 పరుగులతో నిరాశపరిచారు. 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ 6 వికెట్లు కోల్పోయి 13 పరుగులుగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో ఇదే అత్యల్ప స్కోర్. ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టిన తీరును చూస్తే ఐపీఎల్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంటుందా అనే అనుమానం కలిగింది. పవర్ ప్లే తర్వాత ఢిల్లీ బ్యాటర్లు కాస్త పుంజుకోవడంతో చెత్త రికార్డు నుంచి తప్పించుకుంది.